అన్నా నమస్తే. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నావురా? బాగున్నానన్నా. ఏం పని చేస్తున్నావురా? అంటే ఖాళీగా ఉన్నానన్నా. రే, ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావు? ఏదో ఒక వ్యాపారం పెడదాంరా. అన్నా, హోటల్ పెడదామా? వద్దురా. మరి టీ స్టాల్ పెడదామా? వద్దురా. మరి ఏం పెడదామన్నా? అరే, ఇవన్నీ పెట్టాలంటే డబ్బులు ఉండాలి కదరా. మరెందుకు వ్యాపారం అన్నావు? అరే అది కాదు, ముందు డబ్బులు సంపాదించాలి. మరి ఆ మాట ముందు చెప్పాలి. అయితే ఒక షాపింగ్ మాల్లో జాయిన్ అవుదామా? ఇంకా చిన్నది సెక్యూరిటీగా చేద్దామా? ఇంకా చిన్నది. ఇంకా చిన్నదా? అయితే హోటల్లో పనిచేద్దామా? అరే ఇంకా చిన్నదరా. అయితే బాత్రూమ్ కడుక్కుందాంపా. అరే ఇదంతా కాదు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నీకు పిల్లని ఎవడిస్తాడన్నా? అలా అంటావేంట్రా? నాకు అందం లేదా? హైట్ లేనా? వెయిట్ లేనా? కలర్ లేనా? మరి నాకేం తక్కువరా? మరి పోషించడానికి డబ్బులు కావాలి కదా. అరే ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకూడదురా. అయితే నా జోబీలో ఒక తాడుంది, దాంతో ముడేస్తావా? అరే పెళ్లి చేసుకోవాలంటే డబ్బే ముఖ్యం కాదురా, మంచి మనసుంటే చాలరా. అప్పుడు ఆ అమ్మాయి ఈ మనసుని మడిచి జోబీలో పెట్టుకోమంటది. అన్నిటికీ డబ్బే అవసరం అన్నా. అరే అన్నిటికీ అవసరం లేదురా, ఈ పెళ్ళుకుంటే చాలురా. మరి వాటికైనా డబ్బులు ఉన్నాయా? లేవురా. మరి లేనప్పుడు ఎందుకన్నా ఈ మాటలన్నీ? అందుకే కదా డబ్బులు సంపాదించాలంటున్నా. సంపాదించాలంటే ఏదో ఒక పని చేయాలి. నీకేమో పని చేత కాదు. పని చేత కాదు. మరి అరే నేను పని చేస్తే ఎవరికి నచ్చదరా. అయితే నచ్చే పని చెయ్యి. నేను పని చేయడం మొదలు పెడితే ప్రతి ఒక్కడికి హడలే. నీకు పని చేత కదని చెప్పొచ్చుగా. అరే నేను పని చేయాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలిరా. అంటే ఎంత ఉంటే సరిపోద్దా? అది కాదురా అన్నా, ఇదంతా కాదు. పానీపూరి బండి పెట్టుకో, సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వస్తారు. అమ్మాయిలు అయితే ఎగబడి నీ దగ్గరికి వస్తారు. అరే ఇన్ని రోజులు నా దగ్గరుండి నన్ను అర్థం చేసుకుంది ఇదే. నువ్వు నాకు అర్థం కావు, అసలు ఎవరికీ అర్థం కావు. నేను చెప్పే మాట వినరా అన్నా. విని నా చెవులకు బొక్కలు పడినాయి తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అరే ఒకటి గుర్తు పెట్టుకోరా. నీకే సరిగ్గా గుర్తుండవు, మళ్ళీ నన్ను గుర్తు పెట్టుకోమంటున్నావు. అన్నా నువ్వు మాటలు తప్ప దేనికి పనికిరావు. నేను చెప్పేది వినరా. బాయ్ అన్నా. ఎల్లవన్నా బాబు. అరే అరే నేను చెప్పేది వినరా ఒకసారి. అరే దగ్గరికి అనవసరంగా వచ్చా. నా మాట ఎవడు విన్నా ఉంటే బాగుపడతారు కదా.